వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు ఒక నెల రోజుల క్రితం, నెల కూడా కాదు, దాదాపు ఆల్మోస్ట్ 3 వారాలు అవుతుంది. 3 వారాల క్రితం మట్టిలో మాణిక్యం కోరుతోంది సాయం అని చెప్పి తెలంగాణ ఆర్చర్ విలువిద్యా క్రీడాకారిణి శివాని అనే అమ్మాయి గురించి ఒక చిన్న ఆర్టికల్ వేయడం జరిగిందంటే తనకి స్పాన్సర్షిప్ కావాలి, ఇలాగా చూస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే కేటీఆర్ గారికి, ఈ మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వీడియో అన్ఫార్చునేట్లీ ప్రమోట్ అంత అవ్వలేదు. కేవలం ఒక 1100 మంది ఎంతో చూశారు, ఒక 2 కామెంట్ చేశారు. దాదాపు 3 వారాల తర్వాత అనూహ్యమైనటువంటి ఒక రెస్పాన్స్ వచ్చింది నాకు దీనికి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మన వీడియోని చూసి ఆయన ఇమ్మీడియట్గా కాల్ చేసి, పవన్ వీడియో చూశానమ్మా, ఆ అమ్మాయికి నేను నా శాలరీ నుంచి 2 లక్షల రూపాయలు నేను స్పాన్సర్ చేస్తున్నాను, ఎప్పుడు ఎక్కడ అనేది చెప్పండి, విత్ ఇన్ మినిట్స్లో నేను ట్రాన్స్ఫర్ చేయించేస్తాను, ఏంటి సంగతి, ఇదైతే కన్ఫర్మ్, అందులో డౌట్ లేదని స్వయంగా ఆయన కాల్ చేసి చెప్పడం అనేది నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి విషయం. సో శివానీకి సంబంధించి చూస్తే గతంలో కూడా చెప్పడం జరిగింది, ఆ వీడియో ఒకసారి చూడండి. అండ్ ఓవరాల్గా తనకి పంజాబ్ లవ్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, అక్కడే ట్రైనింగ్ ఇదంతా ఉంటుంది. మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దాంట్లో కూడా ట్రైనింగ్ ఇదంతా అయ్యింది కొంచెం. సో అక్కడ యూనివర్సిటీలో తన చదువుతో పాటు ఈ ఆర్చరీకి సంబంధించినటువంటి మొత్తం ట్రైనింగ్ ఇదంతా కూడా అక్కడే తనకి ఇవ్వడం జరుగుతుంది. తనకు ఆ పర్సనలైజ్డ్ కిట్ అనేది లేదు, ఆ బో అనేది సెట్ అనేది పూర్తిగా లేదు. సో దాని గురించి స్పాన్సర్ కావాలని చెప్పి చూస్తోంది. సో ఈ విషయాన్ని చూసి అప్పట్లో చెప్పడం జరిగింది, దాదాపుగా తనకి 15 to 20 lakhs దాకా అవుతుంది, ఇంక్లూడింగ్ మెడికల్స్ అవన్నీ కూడా. సో ఆ కిట్ కాస్ట్ ఒకటే 15,50,000, 16 లక్షల దాకా ఎంత అవుతుంది, ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ చేసుకునేటువంటి టూల్స్ కానీ ఇవన్నీ కూడా అన్నీ కలిపి, అలాగే స్కోప్ ఒకటి, వీటన్నిటికీ. వాళ్ళ కుటుంబం కూడా చాలా అంటే చాలా పేద కుటుంబం. వాళ్ళ తండ్రి గారి గురించి కూడా దాంట్లో చెప్పడం జరిగింది, చాలా ఇబ్బందులు పడ్డారు మధ్యలో కరోనా టైంలో. వాళ్ళ తల్లిగారే పాపం పనులు చేసుకుంటూ కూడా పోషించడం, తానేమో టెంపరీ డ్రైవర్గా పనిచేస్తూ ఉండడం. అయినా సరే తనలో ఉన్నటువంటి ప్రతిభకి ఇవేవి అడ్డంకులు కాలేదు. సో ఆ అమ్మాయి అలా ఎదుగుతూ వచ్చింది. చిన్న ప్రయత్నం చేసాం, ఎందుకనంటే పెద్ద సినిమాలో ఫస్ట్ డైలాగ్ అందులో చెప్పినటువంటిదే. దాని తర్వాత చూస్తే అందులో అంటాడు స్పోర్ట్స్ మినిస్టరు, క్రీడాకారులు మన దగ్గరికి రాకపోతే మనమే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి అని చెప్పి. అలాగా శ్రీధర్ రెడ్డి గారు చూసి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం అనేది నిజంగా ఆయన పెద్ద మనిషికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే అన్న సాయం కావాలి, ఇగో ఇక్కడ ఇలా ఉంది అనగానే ఇమ్మీడియట్గా ఆయన చేస్తున్నటువంటి తీరు మాత్రం చాలా అద్భుతం, అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు నిజంగా చెప్పడానికి. సో తన జీతం నుంచి 2 లక్షల రూపాయల అమ్మాయికి ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అపీల్, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమన్నా, అలాగే మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా చేయగలిగింది ఉంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ అస్ డెఫినెట్లీ. రేపు July 5th or 6th తనకి జాయినింగ్ ఉంది, టైం కూడా షార్ట్ ఉంది. సో బిఫోర్ దట్ తనకి ఏమన్నా మంచి హెల్ప్ దొరుకుతుంది అని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ వన్స్ అగైన్ బర్డ్ మీడియా చేసినటువంటి చిరు ప్రయత్నానికి స్పందించి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి, స్వచ్ఛందంగా ఆయనంతటా ఆయన రెస్పాండ్ అయ్యి కాల్ చేసి ఈ స్పాన్సర్షిప్ ప్రకటించడం అనేది నిజంగానే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం బర్డ్ మీడియా తరఫున, అలాగే శివాని కుటుంబం తరఫున కూడా. వాళ్ళ కుటుంబంలో ఏదో చిన్న ఇబ్బంది కలిగి వాళ్ళు ప్రస్తుతానికి సూర్యాపేట వెళ్ళారని తెలిసింది, ఇందాక మాట్లాడటం కూడా అయింది వాళ్ళతోటి. అండ్ వాళ్ళు వచ్చిన వెంటనే కోటంరెడ్డి గారు వాళ్ళకి అందజేస్తారు, దానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారు. డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉండాలి తనకి, అలాగే తన కిట్కి సంబంధించి ఆ స్పాన్సర్షిప్ కూడా ఇంకా దొరకాలి, మొత్తం తనకి ఫుల్ఫిల్ అవ్వాలి అనేది చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రభుత్వం దాకా వెళ్తుంది, ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవుతుంది అనేది ఒక పాయింట్. ఇక కోటంరెడ్డి గారు చిన్న మాట అన్నారు, నేను అడిగా ఆయన్ని, అన్నా ఏంటి మీరు అక్కడ ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఇక్కడ తెలంగాణ అమ్మాయి ఇది అని అంటే, పవన్ తెలంగాణ అమ్మాయి ఏంటమ్మా, మనం 2 రాష్ట్రాల కింద నార్మల్గా విడిపోయాం అంతే, అది పరిపాలనా సౌలభ్యం అనుకోండి, లేదంటే రాజకీయ కారణాలు అనుకోండి, ఇంకోటి ఏదైనా అనుకోండి, 2 రాష్ట్రాల కింద విడిపోయాం. మన అమ్మాయి కాకుండా పోదు కదా, అన్నదమ్ముల్లో కలిసే ఉంటాం ఎక్కడైనా, దీంట్లో ఇబ్బంది ఉందమ్మా, నాకు చేయాలనిపించింది నేను చేస్తున్నాను, తప్పేముంది, అక్కడ తెలంగాణ అమ్మాయి, ఆంధ్ర అమ్మాయి, ఇంకోటి కానే కాదు, ఆ టాలెంట్ నేను చూశాను, వీడియో ఆ అమ్మాయి గురించి నువ్వు చెప్పినటువంటి తీరు కూడా చూశాను, ఇమీడియట్గా అనిపించింది, మాట ఇస్తున్నాను కదా, ఇచ్చేసాను అంతే, అయిపోయింది. ఇది ఆయన అన్నటువంటి మాట. సూర్యాపేట, అందుకే టైటిల్లో కూడా నేనేదో డిస్క్రిమినేషనో లేదంటే ప్రాంతాల మధ్య విభేదాలనో ఇది కాదు. ఎందుకంటే ఇటీవల కొంతమంది చేస్తున్నారు చూసారా వ్యాఖ్యలు, రాజకీయ నాయకుల మీద, ఇంకొకళ్ళ మీద ఈ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు చూసారా, వాళ్ళకి సంబంధించి అలాంటి భావజాలం అయితే ఎవరికి లేదు. అక్కడ ఉన్న పాలకులకు కూడా అలాంటి భావజాలం ఏమీ లేదు.
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ముల్లా కలిసే ఉన్నాం అనేటువంటి ఒక భావన అదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇవాళ చెప్పడం జరిగింది. సో వన్స్ అగైన్ సభాముఖంగా ఆయనకి అందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే శివానీకి మరింత సాయం దక్కాలని చెప్పి, అలాగే తన భవిష్యత్తులో భారతదేశపు విలువిద్యా క్రీడాకారిణిగా మరింత ఉజ్వలంగా ఎదగాలి, భారతదేశానికి గర్వకారణంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.